చెప్పండి అంటే మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో వ్యవసాయంతో పాటుగా ఆయన ఎక్కువ కాలం గుంటూరు మిర్చి యార్డ్లో అతనుగా ఎక్కువగా పనిచేస్తుంటారు. అతనికి వచ్చిన ఓ 10 నుంచి 12 వేలలో ఒక 5,000 నా రూమ్ ఖర్చులకే పంపించేవారు. సో అంత త్యాగం చేస్తూ అంత కష్టించి కొంచెం ఎక్కువ చేసేదిగా ఈరోజు చూస్తున్నారు. ఇంతకు మించి ఇంకా చెప్పడానికి కూడా ఇంకా మళ్ళీ ఇంకా చెప్పలేము. సో ఈ రోజు సక్సెస్ అయ్యాం కాబట్టి ఎక్సెస్ అయ్యాయని చెప్తాను. ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా కూడా ఇంకా వేరే ఏదైనా చేసుకోగలిగే విద్య ఇచ్చిన ఒక తరగని ఆస్తి నేను విద్య ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను. చంద్రబాబు సార్ గురించి చెప్పాలనుకుంటే ఆయన ఎంత డిసిప్లైన్ గా ఎగ్జామ్స్ పెట్టేవారంటే ఒకవేళ 2-3 ఎగ్జామ్స్ కూడా మేము రాయకపోతే సార్ మాకు పేపర్స్ ఇచ్చేయండి మేము రూమ్ లో రాసుకుంటామని చెప్పినా కూడా లేదమ్మా మీరు ఖచ్చితంగా 2-3 ఎగ్జామ్స్ కూడా చదివి ఇక్కడే రాయాలి, ఇదే ఎగ్జామ్ హాల్లో ఇక్కడే రాయాలనేంతగా అంత డిసిప్లైన్ గా అంత తమ పిల్లలుగా కేర్ తీసుకున్నారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.